హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ పరిస్థితిని తట్టుకోలేక దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది. ఇక రామలక్ష్మికి అనుకోకుండా గుడిలో పూజారి గారు చెప్పిన విషయం అయితే గుర్తొస్తుంది. అమ్మ, హోమం చుట్టూ హోమ ఫలాన్ని 3 సార్లు తిరగాలమ్మా అని చెప్పడంతో హోమం చుట్టూ తిరిగిన మరుక్షణం సీతాకాంత్ పడిపోతాడు. అలాగే హోమఫలం అక్కడే పెట్టేసి సీతాకాంత్ని హాస్పిటల్కి తీసుకొచ్చిన సంగతి గుర్తు చేసుకుంటుంది రామలక్ష్మి. అవును, నేను దాన్ని పూర్తి చేస్తాను, ఆయన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం జరగనివ్వను అని చెప్పి రామలక్ష్మి అయితే ఇంకా గుడికైతే వెళ్తుంది. అప్పటికే నందిని అక్కడ సీతాకాంత్ కోసం వచ్చి సీతాకాంత్కి జరిగిందంతా తెలుసుకొని తనలో తను కుమిలిపోతూ ఇక అక్కడే కుప్పకూలిపోతుంది. అనుకోకుండా రామలక్ష్మి గుడికి రావడంతో నందిని కాస్త కంగారు పడుతూ తన మొహాన్ని దాచిపెట్టుకుంటుంది. రామలక్ష్మి అయితే సీతాకాంత్ తను హోమం చేసిన దగ్గరికి వెళ్ళి అక్కడే పెట్టిన హోమ ఫలాన్ని తీసుకుంటుంది. ఇక దాన్ని తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆయనతో నేను కలిసి ఉంటే ఆయన ప్రాణాలకి ప్రమాదం అనుకుంటే ఆయన జీవితంలో నుంచి తప్పుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నా వల్ల ఆయనకి ఏ ప్రమాదం జరగకూడదు, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. అదంతా చూసిన నందిని ఒక్కసారిగా తనకి ఏమీ అర్థం కాదు. ఇంకా రామలక్ష్మి అక్కడ ఉన్న హోమఫలాన్ని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. తన వెనకే నందిని కూడా వెళ్తుంది. రామలక్ష్మి అక్కడికి వచ్చి, తాతయ్య గారు, ఆయనకి ఎలా ఉందన్నారు డాక్టర్? ఆపరేషన్ పూర్తయిందా అని అడగడంతో, ఏమోనమ్మా, ఇంకా డాక్టర్ బయటకు వచ్చి ఏమీ చెప్పలేదు అని చెప్పి ఇక తాతయ్య గారు చెప్పడంతో రామలక్ష్మి నేను ఆయన్ని చూడాలి అని చెప్పి ఇంకా ఐసీయూలోకి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారు రామలక్ష్మిని చూసి, మేడం, మీరొచ్చారేంటి లోపలికి అని అంటుంటే, డాక్టర్, ఒక్కసారి నా భర్తతో మాట్లాడాలి. ఏవండి, మీకోసమే నేను వచ్చానండి. మీరు ఈ స్థితిలో ఉండడం చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. ఇంకా నేను ప్రాణాలతో ఎందుకు బ్రతికుండాలా అనిపిస్తుంది. కళ్ళు తెరవండి, నన్ను రామలక్ష్మి అని పిలవండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే తను తీసుకువచ్చిన హోమఫలంలో కుంకుమని తీసి ఇక సీతాకాంత్ నుదుటిన పెడుతుంది. ఇంతలో డాక్టర్, మేడం, ఇది ఐసీయూ, మిగతా పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు. ఇంకా సీతా సార్కి చాలా టెస్టులు మిగిలి ఉన్నాయి, వాటిని కూడా నేను పూర్తి చేయాలి. ప్లీజ్ దయచేసి బయటికి వెళ్ళండి అని చెప్పడంతో ఇక రామలక్ష్మి బయటకైతే వెళ్తుంది. రామలక్ష్మిని చూసిన శ్రీలత అయితే ఇప్పుడు ఇదెళ్ళి సీతని ఖచ్చితంగా పిలిచుంటుంది. కొంపతీసి సీత నార్మల్ మనిషి బ్రతికి బయటకొస్తాడా ఏంటి? అలా జరిగితే మేమనుకున్నది ఏది కూడా జరగదు అని చెప్పి ఇక శ్రీలత తనను తను ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో తాతయ్య గారు, అమ్మ రామ, నువ్వేం కంగారు పడకు, సీతకేమీ కాదు, సరేనా? సిరి, రామలక్ష్మిని తీసుకెళ్ళు అని అనడంతో ఇక సిరి రామలక్ష్మిని తీసుకెళ్ళి పక్కన ఉన్న ఒక ప్లేస్లో కూర్చోపెడుతుంది. కానీ రామలక్ష్మి పదే సీతాకాంత్ తను కలుసున్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతుంది. సిరి మనసులో ఎంత బాధ ఉన్నా రామలక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో కొంతసేపటికి ఐసీలోంచి డాక్టర్ బయటికి వస్తారు. వెంటనే రామలక్ష్మి చాలా కంగారుగా వెళ్ళి, డాక్టర్, ఏమైంది, ఆయనకి ఎలా ఉంది అని అడగడంతో, నిజంగా మిరాకిల్ జరిగింది. అంతవరకు కూడా అసలు స్పృహలోకే లేరు. పైగా మేం చేసే ఏ ట్రీట్మెంట్కి కూడా ఆయన సహకరించలేదు. కానీ మీరొచ్చి ఆయన నుదుటిన చిన్న బొట్టు పెట్టారు. ఇదేనేమో దేవుడు పిలిస్తే పలుకుతాడు అంటారు, అది మీలోనే ఉంది. మీ చేతి స్పర్శ తగలగానే ఆయనలో చలనం వచ్చింది. మేం చేసే ట్రీట్మెంట్స్కి ఆయన సహకరించారు. ఇప్పుడు ఆయనకి
ఎటువంటి ప్రాణ ప్రమాదం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెగ సంబరపడిపోతారు. శ్రీవల్లి అయితే సందీప్ వైపు చూసి, ఇంకేంటి నవ్వుతున్నారు, అసలు డాక్టర్ ఏం చెప్పారో మీకు వినిపించలేదా అని చెప్పి శ్రీవల్లి అయితే సందీప్ని పక్క నుంచి పిలుస్తూ మాట్లాడుతుంది. ఇక రామలక్ష్మి అయితే, డాక్టర్ ఇప్పుడు నేను ఆయన్ని చూడొచ్చా, ఆయనతో మాట్లాడొచ్చా అని అనడంతో దానికి డాక్టర్, చూడమ్మా, పేషెంట్ 24 గంటలు గడవందే సృహలోకి రారు, అంతవరకు ఆయన్ని డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది, దూరం నుంచి ఆయన్ని చూసి వెళ్ళిపోండి అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డాక్టర్ చెప్పిన మాటలకి పక్కన ఉన్న మాణిక్యం రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ రామ, నీ ప్రేమ నిజమైనది, నీ భర్త నీ నుంచి ఎక్కడికి వెళ్ళలేడు, నేను చెప్తున్నాను కదా, మీ ఇద్దరిది అన్యోన్యమైన దాంపత్యం, మీది జన్మ జన్మల బంధం అని చెప్పి ఇక మాణిక్యమైతే రామలక్ష్మికి చెప్తూ తనని దగ్గరికి తీసుకుంటాడు. అలాగే తాతయ్య గారు కూడా, అవునమ్మా, మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం, మీ బంధాన్ని ఆ దేవుడు కూడా విడతీయలేడు అని చెప్పి ఇక రామలక్ష్మికైతే ధైర్యాన్ని నింపుతాడు. ఇంతలో నందిని పరుగున వచ్చి, ఏమైంది సీతాకాంత్ సార్కి ఏమైంది అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి సంతోషంగా, ఆయనకి ఎట్లాంటి ప్రమాదం లేదు, ఆయన ఇప్పుడు నార్మల్గా ఉన్నారు, 24 గంటలు గడిచిన తర్వాత ఆయన సృహలోకి వస్తారు, అప్పుడు మనందరితో మాట్లాడతారు అని చెప్పి రామలక్ష్మి తనని తాను మర్చిపోయి ఇక డాక్టర్లు చెప్పిన మాటని నందినికి చెప్తుంది. నందిని అయితే సీతాకాంత్ కోసం వచ్చి రామలక్ష్మి కళ్ళల్లో సీతాకాంత్ మీద ఉన్న ప్రేమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నందిని అయితే, అసలు ఇదంతా ఎలా జరిగింది, అంత పెద్ద గుడిలో సీతాకాంత్ని కత్తితో పొడిచి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు, అసలు ఏం జరిగింది అని చెప్పి రామలక్ష్మిని అడగడంతో ఒక్కసారిగా రామలక్ష్మికి ఆలోచన వస్తుంది. అవును నందిని గారు, మీరు చెప్పింది కూడా నిజమే, ఆయన ఈ స్థితికి రావడానికి కారణం, ఎవరన్నా నిజం తెలిస్తే వాళ్ళని అస్సలు వదిలిపెట్టను, నా భర్తని చంపాలని చూసిన వాళ్ళని అసలు విడిచిపెట్టను అని చెప్పి రామలక్ష్మి మాట్లాడుతుంటే, చూడు రామలక్ష్మి, అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక రామలక్ష్మి అయితే గుడి దగ్గర జరిగిన ప్రతి సంఘటనని కూడా నందినికి చెప్పడంతో, నందిని అయితే ఇదంతా ఎవరో కావాలని మీకు బాగా తెలిసిన వాళ్ళు చేసిన పని అని చెప్పడంతో ఇక రామలక్ష్మి తనకి ముందు నుంచే శ్రీలత మీద అలాగే సందీప్ శ్రీవల్లి మీద అనుమానం ఉండడంతో వాళ్ళ వైపు అనుమానంగా చూస్తుంది. ఇక శ్రీవల్లి అయితే, ఏవండి, ఒక్కసారి అటు చూడండి, రామలక్ష్మక్కయ్య మనల్ని అదోలా చూస్తుంది, నాకెందుకో ఇదంతా చేసింది మనమేనేమోనని రామలక్ష్మక్కయ్యకి తెలిసిపోయిందేమో అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి శ్రీలత, రే, ఈ వల్లిని కాసేపు నోరు మూసుకొని ఉండమని చెప్పు, ఇది ఖచ్చితంగా మనల్ని పట్టించేసేలా ఉంది, ఇంతకు ముందే చెప్పాను మీ ఇద్దరు అలా మాట్లాడుకోవద్దు అని, కానీ ఇలా మాట్లాడుకొని మనల్ని మీరే దొరికిపోయేలా చేస్తున్నారు అని చెప్పి ఇక శ్రీలత అయితే వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంది. రామలక్ష్మి అలా నందినితో మాట్లాడుతుండగానే ఇంతలో నర్స్ వచ్చి, డాక్టర్, పేషెంట్కి మెలకు వచ్చింది అని చెప్పడంతో ఇక డాక్టర్ లోపలికి వెళ్ళి సీతాకాంత్ని చూస్తాడు. సీతాకాంత్ రామలక్ష్మి అని కలవరిస్తూ ఉంటాడు. ఇక బయటికి వచ్చి రామలక్ష్మిని పిలవడంతో చాలా సంతోషంగా రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. సీతా సార్ అని పిలవడంతో సీతాకాంత్ చిన్నగా కళ్ళు తెరిచి రామలక్ష్మి వైపు చూస్తాడు. రామలక్ష్మి కూడా సీతాకాంత్ దగ్గరగా వెళ్ళి తన చేతినైతే పట్టుకుంటుంది. సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూసి, రామలక్ష్మి, మళ్ళీ నేను చూస్తాననుకోలేదు అని అంటుంటే ఇక రామలక్ష్మి సీతాకాంత్కి తన చేతిని అడ్డం పెట్టి, సార్, మీరలా మాట్లాడద్దు, మీరు లేకుండా నేను ఎలా బ్రతుకుతా అనుకుంటున్నారు, మీరు లేని ఈ జీవితం ఏమైపోవాలి, అలా మాట్లాడద్దు, మీరు కళ్ళు తెరిచారు, నన్ను రామలక్ష్మి అని పిలిచారు, అది చాలు అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే
చాలా సంతోషంగా సీతాకాంత్తో మాట్లాడుతుంది. సీతాకాంత్ కూడా మిగతా వాళ్ళందరినీ చూసి అమ్మా అని పిలవడంతో ఇక శ్రీలత అయితే తెగ నటించేస్తూ నానా సీత నీకు బాగానే ఉంది కదా, నీకేమైపోతుందా అని చాలా భయపడిపోయాను. నీకేం కాకూడదని ఆ దేవుడికి శతకోటి వందనాలు చేశాను. నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక తన దొంగ ప్రేమ మొత్తాన్ని కూడా సీతాకాంత్ మీద చూపించేస్తుంది. ఇంతలో బయట నుంచి మాణిక్యం అక్కడికి వచ్చి అల్లుడు ఇదంతా నా వల్లే, నువ్వు అమ్మాయికి నిజం చెప్పొద్దు అనడం వల్లే మీకు ఇంత దాకా వచ్చింది. ఎందుకల్లుడు ఇలా చేసావు అని చెప్పి ఇక మాణిక్యమైతే చాలా బాధపడతాడు. మీకు జరగరానిదేదన్నా జరిగితే దానికి అన్ని రకాలుగా బాధ్యుణ్ణి నేనే అయ్యుండేవాణ్ణి. నా చేతులారా నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అయ్యేవాణ్ణి అని చెప్పి ఇక మాణిక్యం చాలా బాధపడుతుంటే దానికి సీతాకాంత్ మామా ఇప్పుడు నాకేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు అవన్నీ, అయినా నీ మొహానికి ఇట్లాంటి ఏమీ సూట్ కావని చెప్పి ఇక సీతాకాంత్ కాసేపు మాణిక్యంతో సరదాగా మాట్లాడతాడు. అలా అందరూ కూడా నవ్వేస్తారు. ఇంతలో నందిని అక్కడికి వస్తుంది. నందిని చూసిన సీతాకాంత్ కాస్త కోపంగా ఫేస్ పెడతాడు. కానీ నందిని సీతాకాంత్ని చూసి చాలా సంతోషిస్తుంది. సీత నీకేం కాలేదు, అది చాలు, నాకు నీతో జీవితాన్ని పంచుకోవాలని ఎంతో ఆశగా వచ్చాను. కానీ మీ ఇద్దరి ప్రేమని చూసి నా మనసులో ఉన్న ఆలోచనల్ని నాలోనే చంపుకున్నాను. మీ ఇద్దరిని ఇక ఎన్నడూ ఎవ్వరూ విడతీయలేరు అని చెప్పి ఇక నందిని తన మనసులో అనుకుంటూ సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది. సీతాకాంత్ నువ్వు రామలక్ష్మి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, తనని ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అని చెప్పి సీతాకాంత్కి నందిని ధైర్యం చెప్పి రామలక్ష్మి చేతిని సీతాకాంత్ చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా సీతాకాంత్కి ఏమీ అర్థం కాదు. అలాగే నందిని కలనీళ్లతో బయటికైతే వస్తుంది. నందిని అలా వచ్చేసరికి బయట శ్రీవల్లి సందీప్తో ఏవండి బావగారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే కంపెనీకి మీరు చైర్మన్ అవుతారనుకున్నా, అలాగే ఇంట్లో నేను మహారాణిలా తిరగాలి అనుకున్నా, కానీ మనం వేసిన ప్లాను అట్టర్ ఫ్లాప్ అయింది. చూడండి వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, వాడికి చెప్పిన పని ఏది కూడా సక్రమంగా చేయలేదు అని చెప్పి ఇక వల్లి అయితే సందీప్తో అంటుంటే సందీప్ వసై ఎందుకే అలా అరుస్తున్నావు, ఇది మన రూమ్ కాదు, ఎవరైనా వింటే తర్వాత అందరికీ నిజం తెలిసిపోతుంది, నోరు మూయ్ అని చెప్పి సందీపిక శ్రీవల్లి నోరు మూసి అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళిపోతాడు. ఒక్కసారిగా నందిని షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా చేయించింది సందీప్, అలాగే తన భార్య అని అన్న నిజం తెలుసుకుని సొంత అన్నయ్యనే ఆస్తి కోసం చంపాలనుకుంటున్నాడా? ఈ విషయాన్ని సీతాకాంత్కి చెప్పాలి అనుకుంటుంది. కానీ తను ఎన్ని చెప్పినా సీతాకాంత్ నమ్మే పొజిషన్లో లేడు. అలాగే రామలక్ష్మికి అర్థమయ్యేలా చెప్తుంది. ఇక ఇప్పటి నుంచి కథ కొత్త మలుపే తిరగబోతుంది. రామలక్ష్మికి అడుగడుగున నందిని సహాయం చేస్తూ తన సొంత అక్కలాగా రామలక్ష్మిని అంటి పెట్టుకుని ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో శ్రీలతకి చుక్కలు చూపిస్తారు రామలక్ష్మి, నందిని. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు